కోడి కత్తి. రెండవది దుఃఖరాజపట్టణం. దుఃఖరాజపట్టణం కాదు, దుఃఖరాజపట్టణం. మూడవది కాంగ్రెస్ ప్రభంజనం. నాలుగోది మా పిసిసి ప్రెసిడెంట్ విజిట్. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో ఆ కోడి కత్తి సీను, సెక్యూరిటీ వాళ్ళు అందరితో మాట్లాడాను. సీను అమాయకుడు, ఎస్సీ బాయ్, జైల్లో ఉన్నాడు. ఆ కోడి కత్తే లేదు విమానాశ్రయంలో. ఫుల్ సెక్యూరిటీ టైట్లో కంట్రోల్లో ఉంది పూర్తిగా. ఒక విమానాశ్రయంలో చిన్న గుండు సూది ఎత్తుకోబోయేదానికి లేదు. మరి ఆ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి అసలు లేదు. అయితే రక్తం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు చెప్పారు పీక కోసారు. పీక లేదు, తోక లేదు, అసలు ఏమీ లేదు. సీన్ అనేవాడు ఇదిగో చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే అంత అమాయకుడిని నేను చూపించలేకపోతున్నాను ఇక్కడ. ఒక ఎస్సీ బాయ్ వాడిని తీసుకొని వచ్చి అసలు పీక లేదు, తోక, రెట్ట దగ్గర రక్తాన్ని చూపించారు. రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు. అసలు రక్తం వచ్చిందా ఆయన దేహంలో నుంచి, జగన్మోహన్ రెడ్డి దేహంలో నుంచి వచ్చిందా, బయట దేహం నుంచి వచ్చిందో తెలియదు. రక్తాన్ని పూశారు చొక్కాకి. అబ్బో సింపతి, ఓ ఏమో పొడి చేశాడు, చంపేశాడు అని చెప్పేసి ఈ విధంగా ఒక దళిత యువకుడు అమాయకుడిని తీసుకెళ్ళి 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దళిత ద్రోహిత్వానికి ఇదొక నిదర్శనం. అమాయకుడు ఆ అబ్బాయి. రేపో మాపో అబ్బాయిని చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు. నాకు తెలుసు మన వాళ్ళ మెథడ్స్. నేను వెంటనే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. కోర్టులు కూడా విఫలమవుతున్నాయి, అమాయకుల్ని జైల్లో పెడుతున్నారు. మరి పోలీస్ శాఖ కూడా ఇదొక పనికి మాలిన తనానికి, పోలీస్ శాఖకు ఇది ఒక నిదర్శనం. నేను వెంటనే డిమాండ్ చేస్తున్నాను, వెంటనే అమాయకుడు, దళితుడు, ఏమీ తెలియనటువంటి అమాయకుడిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళని నేను ఖండిస్తూ, దళిత సీనుని, మరి కోడి కత్తి పేరు పెట్టినటువంటి సీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పిది, ప్రజాస్వామ్య విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది దళిత ద్రోహి అని చెప్పుకునేదానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను. నేను అడిగాను, కత్తి ఉందా అంటే కత్తి లేదు. రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు. ఏంది మీరు చేస్తుండేది? ఇదే ప్రభుత్వం, ఇదే జగనన్న పాలన, దుర్మార్గం. ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ సీనుని వెంటనే విడుదల చేయాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. తల వంచి మరి వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలని నేను కోరుతున్నాను. దీని వెనక ఒక పనికి మాలిన వెధవ మంత్రి ఉన్నాడు. ఈ రక్తం వెనక, కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటయా మీరు చేసేది? ఓట్ల కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా? నేను విశాఖపట్నం వెళ్ళింది అందుకొరకు. ఇదే ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి, ఈ ఒక ఏదో ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గపు చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. తప్పు ఇది. వెంటనే
ఆ సీనుడు వెంటనే రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఒక దళితుడే దొరికాడా మీకు? ఏంటయ్యా ఇది చేసేది? మీరు ఎందుకు చేస్తున్నారా? మరి దళితులకు మొత్తం అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇళ్ళు గత 10 సంవత్సరాల్లో ఎస్సీలకు ఒక ఇల్లు కట్టలేదే, కడుతున్నారు. ఇప్పుడు 35% తీసుకుంటున్నారు. 35%. నాకు తెలుసు నెల్లూరులో జగనన్న కాలనీకి ఒక ఏమీ తెలియనటువంటి అనుభవం లేని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు 300 కోట్ల వర్క్. 35% ముందే తీసుకొని వర్క్లు అలాట్ చేస్తున్నారు.